నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఆక్వా కల్చర్ అంటే చేపలు, రొయ్యలు, ఇతర జీవులను పెంచడమే. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆహార ఉత్పత్తి విధానం. సముద్రాలలో సహజంగా దొరికే చేపలు తగ్గిపోవడంతో ఆక్వా కల్చర్ ద్వారా మనకి అవసరమైన చేపల్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనం తినే చేపల సగం కంటే ఎక్కువ ఆక్వా కల్చర్ నుంచి వస్తున్నాయి. ఇక చెరువుల నుంచి పటిష్టమైన రెస్క్యులేటర్ ఆక్వా కల్చర్ సిస్టమ్ల వరకు ఆక్వా కల్చర్ మనకు ఆహార భద్రతను కల్పిస్తూ ప్రకృతిని కూడా కాపాడుతుందని చెప్పొచ్చు. ఇక ఆర్ఈఎస్ సాధారణ చెరువుల కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే నీటిలో 90% వరకు నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడతారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా నీటి వృధా చాలా తక్కువగా ఉండి పర్యావరణానికి తోడ్పడుతుంది. ఇది భవిష్యత్తు చేపల సాగుకు ఉత్తమ మార్గం. ఇక నార్త్ యూరప్ దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా సాగు చేయించే క్రమంలో ఆర్ఈఎస్ తొలుత ప్రారంభమైనప్పటికీ తదనంతరం కాలంలో అన్ని ఖండాలకు కూడా ఈ మెరుగైన ఆక్వా సాగు పద్ధతి విస్తరిస్తుంది. అదేవిధంగా మన దేశంలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ఐఎస్ పద్ధతిలో చేపల సాగు ప్రోత్సాహమిస్తుండడం విశేషం. చేపల సాగుకు చక్కని భవిష్యత్తుకు పర్యావరణ హితమైన మార్గం కూడా ఇదే. అతి తక్కువ నీటి వనరులతో ఆక్వా సాగుతో పాటు అధిక దిగుబడి కూడా దోహదం చేస్తుంది. 5 టన్నుల చేపల ఉత్పత్తి యూనిట్ కు కనీసం పెట్టుబడి 15 నుంచి 25 లక్షలు ఉంటుంది. సరైన నిర్వహణ ఉంటే సంవత్సరానికి 6 నుంచి 8 లక్షల ఆదాయం కూడా గణించవచ్చు. ఇక మహిళలు, యువతకు 40% నుంచి 60% వరకు ప్రధానమంత్రి స్కీమ్ కింద సబ్సిడీలకు కూడా అవకాశం ఉంటుంది. ఇక రీసైక్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ వ్యవస్థలో అనేక భాగాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రతి భాగము కీలక పాత్ర పోషిస్తుంది. అందులో మొదటిది కల్చర్ ట్యాంక్. ఇది చేపలు పెంచే ప్రధాన నీటి ట్యాంక్. ఇక్కడే పెంపకం జరుగుతుంది. ఇక రెండవది మెకానికల్ ఫిల్టర్. నీటి నుంచి తుప్పు, చెత్త వంటి ఘన పదార్థాలను తొలగిస్తుంది. ఇక మూడవది బయో ఫిల్టర్. మంచినీటి జీవక్రియ ద్వారా విషకర నైట్రోజన్ పదార్థాలను తొలగిస్తుంది. ఇక నాలుగవది యువి లేదా ఓజోన్ యూనిట్. అంటే నీటిలో క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేస్తుంది. ఇక ఐదవది సంప్ ట్యాంక్. నీటి ఫిల్టర్ అయిన తర్వాత తాత్కాలికంగా నీటిని నిల్వ చేసే ట్యాంక్ ఇది. ఇక ఆరోది పంప్. అంటే పంపు నీటిని తిరిగి ట్యాంకుకు పంపిస్తుంది. ఏడవది ఏరేషన్ వ్యవస్థ. ఆక్సిజన్ ను నీటిలో కలిపి చేపలకు జీవవాయువును అందించేదే ఏరేషన్ వ్యవస్థ. ఇక అయితే ఈ విధంగా ఆర్ఐఎస్ లో ప్రతి భాగము కలిసి పనిచేస్తూ ఒక సురక్షితమైన పర్యావరణ మిత్రమైన చేపల పెంపక పద్ధతిని అందిస్తాయి. ఇక చేపలు కల్చర్ ట్యాంక్ లో పెరుగుతాయి. వాటి ద్వారా నీటిలో మలినాలు ఏర్పడతాయి. ఈ నీటి ముందుగా మెకానికల్ ఫిల్టర్ ద్వారా వెళ్తుంది, చెత్తను తొలగిస్తుంది. ఆ తర్వాత ఈ నీరు బయో ఫిల్టర్ లోకి ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఉన్న అమోనియా, నైట్రేట్ వంటి విషతుల్యమైన నైట్రోజన్ ను ఖచ్చితంగా తొలగిస్తుంది. తర్వాత యూవి లేదా ఓజోన్ యూనిట్ కు నీరు వెళ్తుంది. ఇక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. ఇలా శుద్ధి అయిన నీరు సంప్ ట్యాంకుకు చేరుతుంది. అక్కడి నుంచి పంపు సాయంతో మళ్లీ కల్చర్ ట్యాంకుకు నీరు వెళ్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఇక ఏరేటర్ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ కూడా అందచేయబడుతుంది. ఇది చేపల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఆర్ఐఎస్ లో పెంచదగిన చేపల జాతుల గురించి తెలుసుకుందాం. అదే తిలాపియా, ఫంగాషియాస్, సిబాస్. అదే పండుగ పంటలు కదా, అదనమాట సిబాస్. ఇక మరెల్, ట్రౌట్. ఇక ఆర్ఎస్ చేపల సాగులో ప్రధాన నీటి ప్రమాణాలు: నీరు కరిగిన ఆక్సిజన్, అదే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు కదా, అది చేపలు పెరిగే ట్యాంక్ లో లీటర్ నీటికి 5 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది చేపల శ్వాసకు అవసరం. ఇక రెండోది ఉష్ణోగ్రత. 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక ఉదజని సూచిక, అదే pH అంటారు కదా, అది 6 నుంచి 5 లేకపోతే 8 నుంచి 5 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇక నాలుగోది అమోనియా. ఇది లీటర్ నీటికి 0.02 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాతది నైట్రేట్. ఇది బాగా తక్కువగా ఉండాలి. అంటే లీటర్ నీటికి 0.1 మిల్లీగ్రామ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక తర్వాతది టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్, అదే TSS అంటారు కదా, అది. ఇది 50 మిల్లీగ్రాముల కంటే చాలా తక్కువగా ఉండాలి. ఇక కార్బన్ డైఆక్సైడ్. ఇది 10 నుంచి 15 మిల్లీగ్రాముల కంటే కూడా తక్కువగా ఉండాలి. ఇవన్నీ సమానంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇక ఆర్ఈఎస్ కు ఎదురవుతున్న సవాళ్లు: ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. చిన్న రైతులకు ఇది చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది. తర్వాతది ఈ వ్యవస్థ నడిపించడానికి నిపుణులు అవసరం ఉంటుంది. అంటే శిక్షణ, సంబంధిత వ్యక్తుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వ్యవస్థ ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తుంది. ముఖ్యంగా నీటి శుద్ధి, ఆక్సిజన్ సరఫరా కోసం విద్యుత్ కావాల్సి ఉంటుంది. ఇక తర్వాతది సిస్టమ్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ అన్నమాట. పంపులు, ఫిల్టర్లు పని చేయకపోతే సిస్టమ్ లో ఫెయిల్యూర్ అవ్వడం వల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న పొరపాటుకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట.
కాబట్టి ఆర్ఐఎస్ చేపల సాగు ప్రారంభించే ముందు అన్ని అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక చేపలతో పాటు కూరగాయలు ఇంకా ఆక్వాపోనిక్స్ ద్వారా చేపల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు కూడా ఈ వ్యవస్థలో జరుగుతుంది. ఇదొక స్మార్ట్ వ్యవస్థ. దీంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. ఇది ఎగుమతులకు మార్గం వేస్తుంది. మహిళలు, యువత ఆర్ఐఎస్ సాగును సులభంగానే చేపట్టి మంచి ఉపాధి కూడా పొందుతున్నారు. ఇక ఆర్ఐఎస్ కేవలం ఆధునిక చేపల చెరువు మాత్రమే కాదు, శుభ్రమైన స్థిరమైన చేపల పెంపకానికి సంబంధించిన భవిష్యత్తు గల రంగం అన్నమాట. ఇక నీటి పొదుపుగా వాడడం, ఆరోగ్యకరమైన చేపలను పెంచడం, ఎక్కువ దిగుబడి పొందడం వంటి ప్రయోజనాల రీత్యా పూర్తిగా పర్యావరణ అనుకూలమైన ఆక్వా సాగుగా ఆర్ఐఎస్ చేపల సాగు అభివర్ణించవచ్చు. ఇక ఆధునిక టెక్నాలజీ. ఇప్పటి వరకు చేపల సాగు మాదిరిగా ఇది సాంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకం అయితే కాదనమాట. ఇది ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వ్యవస్థను వాడుకునే పద్ధతి ఇది. ఇక రిసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ లో ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అదే ఈ ఓటీ అంటారు కదా, వాటన్నమాట. వాటి సెన్సార్లు ఉపయోగించి నీటి గుణ నిల్వలపై కంట్రోల్ కూడా పెరుగుతుంది. అంటే మొబైల్ ఫోన్ ద్వారా pH, ఆక్సిజన్, టెంపరేచర్ వంటివి మనం చెరువుకు దూరంగా ఉండి కూడా సులభంగా తెలుసుకోవచ్చు. కనీస పెట్టుబడి 15 లక్షలు. ఒక చిన్న స్థాయి ఆర్ఐఎస్ చేపల సాగు యూనిట్ ను ఏర్పాటు చేసుకోవాలంటే ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఇవి. టన్నుల సామర్థ్యంతో ఆర్ఐఎస్ యూనిట్ ను ఏర్పాటు చేయాలంటే దాదాపు 15 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిత్యం అయ్యే నిర్వహణ ఖర్చులు, చేపల ఆహారం, విద్యుత్, కూలీ ఖర్చులు ఇలాంటివి కూడా ఉంటాయి. సరైన నిర్వహణ ఉంటే ఆ వ్యవస్థ ద్వారా సంవత్సరానికి 6 నుంచి 8 లక్షల ఆదాయం కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెట్టుబడిని 3 నుంచి 6 సంవత్సరాల లోపే తిరిగి పొందగలుగుతారు. ఇక తిలాయిపియా, ఫంగాసియస్, ముర్రెల్, సిబాస్ వంటి చేపలను ఇందులో పెంచుకోవచ్చు. వీటికి మార్కెట్ లో మంచి గిరాకీ కూడా ఉంటుంది. ప్రభుత్వ మద్దతుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్తగా వెలుగుగా కూడా ఇది మారనుంది. ఇక ఆర్ఐఎస్ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఆర్ఐఎస్ చేపల సాగు అంటే సాంకేతికతతో కూడిన భద్రత వ్యవస్థ. ఇందులో నీటి వాడకం తక్కువగా ఉండడం వల్ల, అదే నీటిని మళ్లీ వాడడం వల్ల నీరు పొదుపు కూడా అవుతుంది. తక్కువ వనరులతో అధిక ఉత్పాదకత కూడా సాధించవచ్చు. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి అన్నమాట. ఇక వాతావరణంపై అంతగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే మనం ఆర్ఐఎస్ సాగు చేసుకోవచ్చు. వ్యాధుల నియంత్రణ చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నీటి నాణ్యత, యాజమాన్యం అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఇక మురుగు నీరు బయటకు పోదు. ఆ విధంగా ఆర్ఐఎస్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే చేపల సాగు వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. 40% నుంచి 60% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అంటే ఆర్ఐఎస్ చేపల సాగు తీర ప్రాంతాల రైతులకు ఇప్పుడు ఉత్తమ అవకాశంగా మారింది. ఎందుకంటే తీర ప్రాంతపు మట్టి అంటే లావ మట్టి అన్నమాట ఆర్ఐఎస్ స్థాపించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఫిష్ ఫీడ్ అందుబాటులో ఉండడం, నిపుణుల సహాయం అందుబాటులో ఉండడం వల్ల ఈ సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. ఇక PMMSY అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు, శిక్షణ, మార్గదర్శకత కూడా అందుతున్నాయి. పెట్టుబడులపై సబ్సిడీలు 4% నుంచి 60% వరకు లభిస్తున్నాయి. ఇది యువతకు, మహిళలకు, కొత్త రైతులకు గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఈ విధంగా ఆర్ఐఎస్ సాగు తీర ప్రాంతాల పరిశ్రమలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఇది జీవనోపాధికి, ఆర్థికాభివృద్ధికి నూతన మార్గాలు కూడా చూపుతుంది. చూసారు కదా ఈ రోజు ఆర్ఐఎస్ గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.